దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభును మన రక్షకుడగు యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు. హెవెన్లీ లైఫ్ మినిస్ట్రీస్ తరపున తెలియజేస్తున్నామండి. ఉదయకాలము పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా, నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని, సరిపోల్చలేను నీతో గనులైన వారిని, రాజులకే రారాజువు కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి, సంగమై స్వాస్యమై నన్ను నీ ఎదుట నిలపాలని, ఆత్మలో మహిమాత్మలో నన్ను ముద్రించి ఉన్నావు నీవు, సంగమై నీ స్వాస్యమై నన్ను నీ ఎదుట నిలపాలని, ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు, వరములతో ఫలములతో నీకై బ్రతకాలని, తుది శ్వాస నీ సన్నిధిలో విజయము చూడాలని ఆశతో ఉన్నానయ్యా, ప్రేమించే యేసయ్యా, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి, నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా, నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా. హల్లెలూయా. ఇది మనకై సిద్ధపరచబడిన వాగ్దాన వాక్యము మనం విందామండి. సంఖ్యాకాండము 18వ అధ్యాయము 20వ వచనం. సంఖ్యాకాండము 18వ అధ్యాయము 20వ వచనము ఈ విధంగా రాయబడింది. మరియు యెహోవా అహరోనుతో ఇట్లా నేను, వారి దేశంలో నీకు స్వాస్థ్యము కలుగదు, వారి మధ్యను నీకు పాలు ఉండదు, ఇజ్రాయేలుల మధ్య నీ పాలు నీ స్వాస్థ్యము నేనే అని సెలవిస్తున్నట్లుగా మరి ఇక్కడ చూస్తున్నట్లయితే దేవుడే మనకు స్వాస్థ్యమైన దేవుడు. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకు సమస్త స్వాస్థ్యమును అనుగ్రహించు దేవుడు, మనకి చెందవలసిన సమస్త స్వాస్థ్యమును దేవుడే ఇస్తాడని మరి మనకి ఈరోజు టాపిక్ అన్నమాట. మరి ఇక్కడ చూసినట్లయితే ఇజ్రాయేలుల మధ్య నీ పాలు నీ స్వాస్థ్యము నేనే అని సెలవిస్తున్నట్లుగా మనం చూస్తాం. అయితే నేను 2 ఉదాహరణలు చెప్పి నా వాక్యాన్ని ముగిస్తాను. సంఖ్యాకాండము 27 5, 6, 7 వచనాలు మనము చూద్దాం. అప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని మనవి చేయగా, యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, సెలోపెహేదు కుమార్తెలు చెప్పినది యుక్తము, నిశ్చయముగా వారికి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్యము వారి ఆధీనము చేసి వారి తండ్రి స్వాస్యమును వారికి చెంద చేయవలెను అని రాయబడినట్లుగా మనము చూస్తాం అన్నమాట. అయితే మరి సెలోపెహేదు ఆయన చనిపోయి ఉన్నాడు. మరి వారి కుమార్తెలు ఉన్నారు, నోయా, హోగ్లా, మిల్కా, తీర్సా, మహలా, వీరు 5 ఉన్నారు. వారు మరి వారి తండ్రి స్వాస్థ్యము గురించి వారు పాలు అడుగుతున్నారు. భూస్వాస్థ్యమును అడుగుచున్నప్పుడు మరి స్వాస్థ్యము కావాలని మొరపెట్టిన మోషే ఏం చేస్తాడంటే దేవుని సన్నిధిలో మొరపెట్టినట్లుగా మనము చూస్తామన్నమాట. దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు
వారి స్వాస్థ్యము మోషే ద్వారా వారికి అనుగ్రహింపబడినట్లుగా మనం చూస్తాం. అయితే మనము విలాప వాక్యాలలో ఈ మాట చూద్దాం. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 22వ వచనము మరి 23వ వచనము చూస్తే అక్కడ మరి ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది. దేవుని వాత్సల్యత నూతనంగా ఉన్నది. నూతనంగా వాత్సల్యత ఆయన మనకు అనుగ్రహించు దేవుడుగా ఉన్నాడు. ఆయన నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు. మరి ఆయనే మనకు మరి భాగముగా ఉన్నట్లుగా యెహోవా నా భాగమని నేను అనుకునిచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచున్నాను. తన్ను వెదుకు వారికి, తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడుగా, తన్ను వెదుకు వారి ఎడల దయచూపు దేవుడుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆయన దయ కనికరము కటాక్షాన్ని బట్టి ఆయన అనుగ్రహించు దేవుడు. అందుకే కీర్తనలలో 37లో కూడా మరి చూసినట్లయితే దీనులు భూమిని స్వతంత్రించుకుంటారని రాయబడినట్లుగా మనం చూస్తాం. ఇంకా చూస్తే కీర్తనాకారుడు దావీదు అంటాడు, నా స్వాస్థ్య భాగము నీవే, నా పానీయ భాగము నీవే అని అక్కడ మరి సెలవిచ్చినట్లుగా మనము చూస్తాం అన్నమాట. అయితే మనము ఇంకొక వాక్యము మనం చూస్తే మరి యొప్తా కూడా తన సహోదరులు మరి తనకి ఏం చేస్తారంటే, నువ్వు మా సహోదరుడు అయినను నీకు పాలు లేదు అని వారు అంటారు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే, అక్కడున్న పెద్దలు వచ్చి మరి యొప్తాకు నువ్వు మాకు న్యాయాధిపతిగా ఉండి మరి నువ్వు ఉంటే నీకు నీ భాగము నీకు అనుగ్రహిస్తామని వారు చెప్తారు. ఆ విధంగా దేవుడి దగ్గర వారి సొంత అన్నలే త్రోసిపుచ్చినా కూడా దేవుడు ఏం చేస్తాడంటే యొప్తాని హెచ్చైన స్థితిలో ఉంచినట్లుగా మనము అక్కడ చూస్తామన్నమాట. దేవునికి యందు దేవుడు న్యాయాధిపతిగా ఉన్నాడు. ఇక్కడ యొప్తా న్యాయాధిపతిగా అక్కడ ప్రజలకి యుద్ధము పోరాడటానికి ఉండమని అక్కడ ప్రజలు వచ్చి మరి వేడుకుంటారు. కానీ దేవుడే న్యాయాధిపతిగా ఉండి సమస్త స్వాస్థ్యమును మనకు అనుగ్రహించు దేవుడుగా ఉన్నట్లుగా మరి యెహోషువ కూడా మనం చూసినట్లయితే స్వాస్థ్యాన్ని పాలు పంపులు ఉంటే తనను ఆశ్రయించు వారికి ఆయన స్వాస్థ్యాన్ని ఇచ్చే దేవుడుగా ఉంటున్నట్లుగా మనం చూస్తాం. అయితే 12 మంది శిష్యులు కూడా ఉన్నారు. మరి దేవునితో పాలు పంపులు పొందుతూ ఉన్నారు. కానీ మరి ఇస్కరియోతు యూదా అయితే ఎందాక అప్పగించువాడిగా ఉన్నాడు. దేవుని రక్తంలో శరీరంలో పాలు పంపులు పొందుతూ కూడా క్రీస్తును అప్పగించేవాడిగా ఉన్నాడు. కానీ మరి ఈ దేవుని సువార్తను ప్రకటించటానికి యోహాను గాని మరి దేవుని త్రోవను సరళం చేయటానికి, దేవుని స్వార్థలో పాలు పంపులు పొందటానికి, ఆయన సత్య స్వార్థను ప్రకటించటానికి తోమా కానీ ఇలాగ గొప్ప గొప్ప పౌలు కానీ గొప్ప సేవ చేయటానికి పేతురు కానీ అనేక మంది మరి గొప్ప పాలు పంపులు పొందినట్లుగా, ఆ భాగము పొందుకున్నట్లుగా, సమస్తమును పొందుకున్నట్లుగా దేవుడే మనకు స్వాస్థ్యమును అనుగ్రహించు దేవుడు గనుక సమస్త ఈవిని ఆయన అనుగ్రహించు దేవుడు. పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదము, భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలతో ఆయన మనల్ని తృప్తిపరచు దేవుడు గనుక ప్రతి స్వాస్థ్యము దేవుని దగ్గర నుండి మనకు అనుగ్రహింపబడుతుంది. ఆయన కటాక్షము సమస్తము ఆయన కృప ద్వారా మనము పొందుకుంటాము గనుక దేవుడి వాక్యము మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తుతులు. మా స్వాస్థ్య భాగము, మా పానీయ భాగమైన దేవుడవయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన నీ గొప్ప వాత్సల్యముతో ప్రభా నువ్వు సమస్తమును నాయన నువ్వు అనుగ్రహించు దేవుడుగున్నావు తండ్రి. నీకు స్తుతులు నాయన. నీ సన్నిధిలో మేము మొరపెడుతున్నాం. అలనాడు మోషే మొరపెట్టి ఉన్నాడు ప్రభా, సెలోపెహేదు కుమార్తెలు స్వాస్థ్యము విషయంలో ప్రభా అయ్యా మేమును నీ సన్నిధిలో మొరపెడుతున్నాం తండ్రి. అయ్యా ఎంతమంది అయితే నాయన వారి భూ స్వాస్థ్యమా, వారి ఆస్తిల, వారికి కావలసిన సమస్తము నాయన యేసయ్య నీలో పాలు పంపులా నాయన యేసయ్య ప్రతి దాని విషయంలో నీ సన్నిధిలో మేము మొర్రపెడుతుంటుండగా అద్భుత ఆశ్చర్య కార్యము జరిగించు దేవా నీకు వందనాలు. నీలో పాలు పంపులు పొందే భాగ్యము ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనము, స్తోత్రాలు. నిన్ను ఆశ్రయించు వారికి ఉండటానికి, నిన్ను వెదకు
వారిగా ఉండటానికి నాయన, నీలో పాలు పంపులు పొందుకునే వారిగా ఉండటానికి కృప దయచేయమని సమస్త మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు నీకు ఆరోపిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మా ప్రభువు మా రక్షకుడకు యేసు క్రీస్తు అతి శ్రేష్ఠ నామమున అడిగి వేడుకొని పొంది నాము తండ్రి, ఆమేన్. ఇది కాల సమయంలో చేయండి, షేర్ చేయండి. అనేకులకు మరి ఈ వాక్యాన్ని షేర్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.